అమ్మ ఈరోజు వెన్నగోళీలు చేద్దామని చెప్పేసి పిండి పట్టించాను. రాత్రిపూట బియ్యం నానబెట్టేసేసి పొద్దున్నే వడేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసిన తర్వాత పట్టించుకున్నాను. పిండి చాలా బాగా వస్తుంది మనం ఇట్లా చేసుకుంటే. కేజీన్నర బియ్యం పిండికి ఒక అరకిలో వెన్నేసాము. పచ్చిపాలు వేసి కలుపుకుంటా ఉండాలి. అంజలి నిన్ను రత్నాన్ని హెల్ప్ అడిగాను, చేసి పెడుతున్నారు. చక్కగా కబుర్లు చెప్పుకుంటా చేసుకుంటున్నాము. రత్నం కాలుస్తుంది, నేను అంజలి చేస్తున్నాము. చాలా బాగా వస్తున్నాయి. పాకం కూడా కలిపేటప్పుడు చూపిస్తా. అమ్మ రత్నమేమో కాలుస్తుంది నూనెలో. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కిలోన్నర బియ్య పిండి పెట్టాం కదా, కిలోన్నర పాకానికి పెట్టాను. 2 బెల్లం పెట్టాను, ఒక అరకిలోనేమో పంచదార పెట్టాను. సగం పాకం వచ్చాక గ్యాస్ తీసేసి ఉంచాము. మళ్ళీ మొత్తం వేయించడం అయిపోయిన తర్వాత పాకంలో వేసేటప్పుడు కలిపి చూపిస్తానమ్మా. ఓకే అమ్మా, జై శ్రీరామ్. అమ్మ అన్ని బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా అన్ని చక్కగా వేయించుకున్నాము. పాకం కూడా వచ్చింది. ఒకసారి వేయమ్మ రత్నం దాంట్లో. మనం గవ్వలకే ఆటికి పట్టుకుంటాం కదా, ఆ పాకం సరిపోద్ది. ఏం లేదు, దగ్గరికి ఇట్లా ఉండైపోతే కొంచెం టంగుమని మోగక్కర్లేదు, ఇట్లా ఉండైపోతే చాలు. తీసేయచ్చు రత్నం. ఓకే అమ్మ, తీసాక వెంటనే పోయకూడదు వెన్నగోళీలు. కొంచెం పాకం ఆరాక ఈ పైన పోసి తిప్పుకున్నాం అనుకో, మనకి గోళీలు మళ్ళీ వెన్నగోళీలు మెత్తపడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఓకే అమ్మ, కలిపాక చూపిస్తా. ఇట్లా బేషనీలో ఉన్నాయి కదా గోళీలు. పాకం ఏం చేసామంటే కొంచెం ఆరనిచ్చి అప్పుడు పోసాను అన్నమాట వెన్నగోళీలో. కేజీన్నర బియ్యం పిండి, కేజీన్నర బెల్లం కానీ పంచదార కానీ, 2 బెల్లమును 1 పంచదార వేశాను నేను. అరకిలో వెన్న, 1/2 లీటర్ పాలు పట్టినాయి కలపడానికి. నీళ్ళు అనేది వేసి కలపలేదు అసలు. నెమ్మదిగా కలుపురాను, ఇరగట్లేదు. పాకం వేడిగానే ఉండగా పోయకూడదు. ఓకే అమ్మ, చేస్తే చక్కగా ఆరిపోయినాయండి పాకం పోసిన తర్వాత. ఎంత మరమరలాడుతూ ఉన్నాయి. కొంచెం టేస్ట్ చూసి చెప్పండి అమ్మాయి. దా అంజలి, మెత్తపడ్డాయా మరమరలాడుతూ ఉన్నాయి? మీ ఇద్దరు చేశారు కదా, అందుకని బాగా వచ్చి ఉంటాయి. చాలా బాగా వచ్చినాయి. కొలతలు వీడియోలో కూడా పెడతాను ఎంత పర్ఫెక్ట్గా